హాయ్ చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజుదండి. మొత్తం ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసాము. ఎందుకంటే మొన్న అయితే మా ఊరి సత్యం సంబరం అయితే జరిగింది కదండి. అప్పుడైతే చిన్నోళ్ళు ఏటబోసన అయితే వేసుకున్నారు. ఇప్పుడైతే నాటుగోళ్ళని వేసుకుంటున్నారండి. ముందుగా అయితే అందరం కలిసి గుడికాడికి వచ్చేసి నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాము. ఇక్కడైతే చెల్లెళ్ళు అలా అందరూ ఉన్నారండి. రోడ్డు మీద నుంచి ఉన్నారు. ఇంకా మేమందరం కూడా గుడికి అయితే వచ్చేసి దండం అయితే పెట్టుకుందామని ఇంకా అందరం కూడా వచ్చేసామండి ముందుగాని. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ముందుగా చిన్నాన్లు అమ్మ ఇంకా అత్తయ్య అందరూ కలిసి అయితే దేవతకి అయితే నైవేద్యం పెట్టేసుకుంటున్నారండి. కోళ్ళు అయితే దేవతకి అయితే చూపించి అక్కడ సత్యం తాడు ఉంటుందండి మా ఇంటి దగ్గర పక్కకి, అక్కడైతే కోస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం ఫుల్గా చూడండి. ఫ్యామిలీ అంతా కలిసి ఒదుక్కుని అయితే చేరి వండుకుని అయితే చాలా సంతోషంగా గడిపాము. ఇక్కడ వచ్చేసి నేను కోడిని అయితే చూపిస్తున్నానండి దేవతకి అయితే. ఇంకా అందరం కూడా చూపించి కోపం అయితే ఇలా వేసామండి. కోడిని అయితే మొత్తం సత్యం తల్లికి అయితే చూపించామండి. ఇంకా మామూలుగా పట్టుకున్నాను. ఇంకా సరదాగా నేను వదిన అయితే పట్టుకున్నాము కోడిని. ముందైతే చిన్నానోళ్ళు అయితే కోడిని పట్టుకుని గుడి చుట్టూరు అయితే తిరిగేశారండి 3 సార్లు తిరిగేసి. ఇంకా చిన్నమ్మలు అందరూ కూడా చిన్నమ్మ అమ్మ అత్తయ్య వాళ్ళందరూ కూడా నైవేద్యం అయితే పెట్టేశారు. పానకాలు అవన్నీ పెట్టేశారండి. ఇంకా ఒక్కొక్కరు అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాము సత్యం తల్లికి అయితేని. ఇంకా మా అమ్మాయి కూడా పెట్టుకుంటుంది చూడండి. ఇంకా మా అమ్మాయి చేత అయితే డిబ్బీలో డబ్బులు వేయించి ఇంకా అందరం కూడా సత్యం తాడికి అయితే వెళ్ళామండి. ఇంకా అందరం కూడా ఒక్కొక్కరు అయితే దండం అయితే పెట్టేసుకుని ఇంకా సత్యం తాడికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా అక్కడైతే కోస్తారు కోళ్ళని అయితేనే, అక్కడ కూడా దండం పెట్టుకుంటాము. ఇంకోండి ఇంకా చిన్నాన్న వాళ్ళందరూ కూడా అక్కడైతే పూజ చేస్తున్నారు చిన్నమ్మ వాళ్ళందరూ కూడాని. ఎప్పుడు కలము అప్పుడప్పుడు ఇలా కలిసి వండుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. ఒక్కరోజైనా చాలా సంతోషంగా అయితే గడిపాము. ఇంక వీళ్ళందరూ ఇక్కడైతే నించున్నారండి. చాలా ఎండగా ఉంది ఆ రోజుని. 2 రోజులు 4 రోజులు 3 రోజుల నుంచి వర్షం అయితే చాలా ఎక్కువ కురుస్తుంది. ఇంక ఈ రోజునైతే బాగా ఎండగా వేసింది. ఇంకా ఇక్కడ కూడా నైవేద్యం అయితే పెట్టుకుని కోళ్ళని అయితే కోస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అయితే మా అమ్మాయిని ఎత్తుకుందండి. అత్తయ్య అంటే మా నాన్న వాళ్ళ చెల్లండి. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా దేవక్క అంటాము. ఇంకా అక్క అంటాం అలవాటు అయిపోయింది. ఇంక పక్కన మా మావయ్య గారు ఇంకా తమ్ముళ్ళు మా అత్తయ్య వాళ్ళ పిల్లలు ఇంకా అందరం కూడా కోళ్ళని అయితే పట్టుకున్నారండి. ఇంకా చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడైతే నుంచున్నారు. ఇంకా తర్వాత అయితే అందరం కలిసి దండం అయితే పెట్టేసుకున్నాము. వీళ్ళైతే నైవేద్యాలు అయితే ఇంకా చిన్నమ్మోళ్ళు అయితే పూజ అయితే చేసేసాక ఇంకా అందరం కలిసి ఒక్కొక్కరం అయితే ఇక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్నారండి. ఇంకా అందరం పెట్టేసుకుని కోళ్ళు అయితే కోసేసారు ఇక్కడ. ఇంకా నేను ఎలా చేస్తున్నానో మా అమ్మాయి కూడా అలాగే పెట్టుకుంటుందండి. అక్షంతలు ఎత్తుంటే అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసేస్తుంది. ఇంక ఇలాగైతే దండం అయితే పెట్టేసుకుని ఇంక అందరం కూడా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా వాళ్ళైతే కోళ్ళని అయితే కోసుకొచ్చేసారు చిన్నాన్నోళ్ళు. ఇంటికి వచ్చేసాక ఇంకా గారెలకి అయితే పప్పు అయితే కడిగేస్తున్నామండి. ఇంకా చిన్నమ్మ నేను కూడానే. వీడియో తీసినావు చెప్పొచ్చు కదా అంటుంది మా చిన్నమ్మ. ఇంకిద్దరం కలిసి పప్పు అయితే కడిగేస్తున్నాము. పక్కనైతే చిన్నమ్మ అయితే చేపలు అయితే చేస్తుందండి. ఇంకా వదిన అయితే బియ్యం అయితే కడుగుతుంది. బాస్మతి రైస్ బిర్యానీ వండడానికండి. మా చిన్నమ్మ అయితే వండుతుంది. ఇంకా ఇక్కడ చిన్నాన్నోళ్ళు అయితే కోళ్ళని అయితే చేస్తున్నారండి కాల్చడానికి. చెల్లెళ్ళు అందరూ కూడా గుడికాడైతే కూర్చున్నారు. రామాలయం కాడ మా అమ్మాయి ఇంకా అందరం కూర్చున్నారు. ఇక్కడైతే చిన్నాన్నోళ్ళు అయితే కోళ్ళు చేస్తున్నారు.
ఇంకా పప్పు అయితే కడిగేసామండి. ఇంకా గ్రైండర్లో అయితే వెయ్యాలి. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు యూస్ఫుల్ అవుతుందండి. మీరు కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్తే నాకు అసలు యూస్ఫుల్గా ఉండదు. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఇక్కడ చిన్నమ్మ వచ్చి చేపలు అయితే చేస్తుందండి. చేసేసి ఇంకిద్దరు కలిసి చేపలైతే తోముతున్నారు. నేనైతే పప్పు అయితే గ్రైండర్లో వేస్తున్నానండి గార్లిక్కి. ఇక్కడ వచ్చేసి అమ్మ చిన్నమ్మ అయితే బిర్యానీ వండుతుందండి, చిన్నమ్మ అయితేని. ఇంకా చేపలు అవన్నీ వదినైతే ఇంకా సామాన్లు తోముతుంది. ఇంకా దేవాకైతే పైప్ అయితే కొడుతుందండి. ఇంకో చిన్నమ్మ అయితే తోమేస్తుంది, చిన్నమ్మ అయితే చేసేసి కోసేస్తుంది ముక్కల కింద. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి వండుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. చాలా సంతోషంగా చాలా హ్యాపీగా గడిపింది ఆ రోజంతా కూడా. ఇంకా చిన్నమ్మ అయితే బిర్యానీ వండేస్తుంది. చాలా బాగుందండి బిర్యానీ, సూపర్గా వండింది. అలాగే నాటుకోడి కూర కూడా సూపర్గా వండిందండి చిన్నమ్మ. ఇంకా చిన్నాన్న వాళ్ళు అయితే ఇంకా కోళ్ళని అయితే చేసారండి. ఇక్కడైతే కాల్చుతున్నారు. అక్కడైతే చిన్నాన్న వాళ్ళు జామ చెట్టుకి జామకాయలు ఉన్నాయని కోస్తున్నారు. ఇంకా మా అమ్మాయి చూడండి ఆయ చెప్తుంది. ఇంకా కోసేసారండి చేపలు, ఇంకా చేస్తున్నారు, చేసేసారు, ఇంకా కోస్తున్నారు. ఇంకా చేపల కూర కూడా వండేస్తుంది మా దేవక్క, అది కూడా చూపిస్తాను. ఇంకో చేప ముక్కలు అయితే ఇలాగ కోసేసారండి. ఇంకా వండుతుంది మా దేవక్క స్టైల్లో నేనైతే చూపిస్తాను ఎలా వండిందని. ఇది ముందుగా అయితే ఆయిల్ వేసిందండి. పక్కనైతే నేను గ్రైండర్లో పప్పు అయితే వేసాను. ఇంకా ఇదైతే పప్పు అయితే అవుతుంది. ఇంకా కూర అయితే వండేస్తుంది మా దేవక్క. ముందుగా అయితే పచ్చిమిర్చి వేసిందండి, తర్వాత ఆనియన్స్ కూడా వేసేసింది. ఇగురు కూర వండుతుంది. కోయిన్ చేపలు అనుకుంటండి, నాకు సరిగ్గా గుర్తులేదు ఆ చేపల పేరేంటో అనేది. కోయిన్ చేపలు ఇగురైతే వండుతుంది అనుకుంటా. అంగోండి చేప ముక్కలు అయితే ఇంకా చిన్నమ్మ వాళ్ళు అందరూ కూర్చున్నారు, అమ్మ చిన్నమ్మ వాళ్ళు అందరూ. అక్కడైతే ఇంకా బిర్యానీ వండుతుందండి, ఇంకా అవుతుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిచ్చాక ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసిందండి కొద్దిగాని. ఇంకా తర్వాత చేప ముక్కలు కూడా వేసేసిందండి. కొంచెం సేపు అయితే మగ్గనిచ్చి అప్పుడైతే ఉప్పు కారం కూడా వేసింది. కొంచెం సేపు అయితే మగ్గనిచ్చిందండి. తర్వాత అయితే కారం అయితే వేసింది. కారం వేసి కొంచెం తిప్పి అప్పుడు ఉప్పు కూడా వేసిందండి. తర్వాత అయితే వాటర్ అయితే వేసేసింది. ఇంకా తర్వాత నేను కూర ఉడికినప్పుడు అయితే తీయలేదండి. ఇక్కడైతే ధనియాల పొడి నూరుతుంది మా చిన్నమ్మ. ఇంకా ఇంత ఫ్యామిలీతో కేక్ కూడా కట్ చేయాలి కదండి, అందరం కలిసి ఇంక దేవాక అయితే కట్ చేసేసింది, తలక ముక్క అయితే ఇచ్చింది. ఇంకా వదిన అయితే చికెన్లోకి అయితే ఉల్లిపాయలు అయితే కోస్తుందండి. ఇంకా చిన్నమ్మ వాళ్ళు అయితే గారెలు వండుతున్నారు. బిర్యానీ అయితే ఉడికిపోయింది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. अच्छा तुम कर जा मुझे चल बाहर गए ఇప్పుడు ఎవరి బర్త్డే అని చెప్పాలి వీడియోలో.
ఇచ్చుకోలే నువ్వు తీసుకున్నావు ముక్క తీసుకోపోతే పెట్టావు మొక్క నేనే వండండి అందరికి ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే వండేసిందండి చిన్నమ్మ. ఇంకా గారెలు వేస్తున్నారు ఇద్దరు చిన్నమ్మలు కలిసి. చాలా ఈజీగా వండేసిందండి చిన్నమ్మ. చాలా బాగుంది బిర్యానీ. అలాగే చికెన్ కూర, ఫిష్ కర్రీ కూడా చాలా బాగుండింది మా దేవక్క. చాలా టేస్ట్గా ఉంది కూర. ఇంకా గారెలు అయితే ఇలాగే వేసేస్తున్నారండి. తర్వాత చికెన్ కూర కూడా వండుతుంది మా చిన్నమ్మే వండింది. ఇంకా చికెన్ అయితే ఇంకా శుభ్రం చేయించుకొచ్చేసారండి. ఇంకా ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా కూర అయితే వండేస్తుంది. నాటుకోడి కూర. ఇంకా వదిన అయితే కడిగేస్తుందండి. ఇంకా మా చిన్నమ్మ కుక్కర్లో ఉడికించేసినారు ముందు. ముక్క అయితే మెత్తగా అవుతుంది కదండి, అందుకే కుక్కర్లో అయితే బాగా మెత్తగా ఉడికించేశారు ముక్కని. ఇంకా వదిన అయితే శుభ్రం చేసేస్తుంది ముక్కల్ని. ఇంకా చిన్నమ్మ అయితే సామాన్లన్నీ తోమేస్తుంది. ఇంకా అందరం అయితే కూర్చున్నామండి. ఇంకా గారెలు అయితే వేస్తున్నారు. ఇంకా ఆయ చెప్పమంటే మా చెల్లి ఆయ చెప్తుంది. ఇంకా గారెలు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదండి. ఇంకా అందరం కలిసి ఒక్కొక్క గారె అయితే తీసుకున్నాము వేడిగా తిందామని. నాకు వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లారిపోతే అసలు ఇష్టం ఉండదు. ఇంకా అందరం కలిసి ఒక్కొక్క గారె అయితే తినేస్తున్నాము. వేడిగా అయితే లాగించేశారు ఇంకా అందరూని. ఇంకా తర్వాత అయితే అందరం కలిసి కూర్చున్నామండి. ఇంకా అక్క, బావ, ఇంకా చెల్లెళ్ళు, ఇంకా అందరం కూడా వదిన వాళ్ళందరూ కూడా కూర్చున్నామండి. కొంచెంసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా జల్దీ పోయి ఆడదాం అనుకుంటున్నామండి. కాయిన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఆడదాంలే అనుకున్నామండి. హాయ్ చెప్తున్నారు ఇంకా అందరూ కలిసి. ఇక చికెన్ కూరకి అయితే ఇంకా పెట్టిందండి మా దేవక్క అయితే పెట్టింది. ఇంకా నేనైతే వండుదామా మామూలుగా చూపించానండి. ఇంకా చిన్నమ్మే వండేస్తలేదండి, ఆయిల్ అయితే వేసింది. నేను ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిద్దామని ఇంకా మగ్గిస్తున్నానండి. పక్కన కుక్కర్లో అయితే చికెన్ అయితే ఉడకబెట్టేశారండి. ఇంకా ఆయిల్ అయితే వేసేసారు. ఇంకా నేనైతే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా మగ్గిచ్చేసుకుందామండి. ఇంకా కుక్కర్లో అయితే ఉడకబెట్టేసారు కదండి, మనకి ఈజీగా కూడా అయిపోతుంది కూర. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇంకా దాంట్లో కొద్దిగా అయితే పసుపు వేసి ఇంకా కొంచెం బాగా కలిపేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసాను కొద్దిగా. ఇక్కడ కుక్కర్లో అయితే ఉడకబెట్టేసిందండి. ముక్క అయితే చాలా మెత్తగా అయిపోయింది. మనకి ఈజీ కూడా అయిపోద్ది కూర వండుకోవడానికి అయితేని. ఇంకా వాటర్ అయితే వేయలేదండి కూరలోని. ఇంకా ఉడకబెట్టేసారు కదండి, ఇంకా వాటర్ ఉంటే ఆ వాటర్లో అయితే వేసేసింది చిన్నమ్మ. ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా పొయ్యి మీదకి అయితే పట్టుకొచ్చేసారండి. గారెలు అయితే వండేసారు. ఇంకా అల్లం పేస్టు, ఇంకా ధనియాల పొడి, ఇంకా మసాలా అన్నీ కూడా వేసేసారు. ఇంక మాంసం అయితే వేసేస్తున్నారు దాంట్లోని. ఇంకా కారం అదంతా కూడా ఇంకా ఆనియన్స్లోనే వేసేసారండి, ఉప్పు అయినని. ఇంకా మాంసం కూడా దాంట్లో వేసేసి కొంచెంసేపు అయితే బాగా మగ్గనిచ్చేసారు. ఇంకా కొద్దిగా వేసారండి వాటరు, ఎక్కువైతే పట్టలేదు. ఆల్రెడీ ముక్క అయితే ఉడికిపోయింది కాబట్టి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా కొంచెంసేపు అయితే ఉంచిందండి. నేను ఇంకా పైకి అయితే వచ్చేసాను. ఇంకా కొద్దిగా వేసారు వాటర్ అయితేని. కూర చాలా బాగుందండి, నాటుకోడి కూర. ఇంకా ఎవరి కాళ్ళు అందరూ కూడా పనిలో ఉన్నారు. ఇంకా
ఇంకా మేము అందరం కూర్చున్నామండి జల్దీ వేడదామని. ఇంకా టిక్కెట్లు అయితే తీసుకున్నాము డబ్బులు అయినని. ఇంకా మామూలు సరదాగా ఆడాములేండి. ఇంకా అందరం కలిసి కూర్చుని ఆడాము. ఒక్కోసారి టిక్కెట్ కూడా మంచిది కాలేదండి. అసలు నేను ఒక్క లైన్ కూడా కొట్టలేదు, జల్దీ కూడా కొట్టలేదు. ఇంకా అక్కడికి పెన్నులు అయితే లేవండి. అందరికీ అన్ని పెన్నులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. తర్వాత అయితే ఆడేసి ఇంకా ఈ భోజనం అయితే చేసేస్తున్నామండి. ఇంకా చాలా బాగుందండి నాటుకోడి కూర. ఇంకా అందరం అయితే కూర్చున్నాము. వదిన, ఇంకా చెల్లెళ్ళు, మా అక్కల పిల్లలు, మా అమ్మాయి, ఇంకా అందరం కూర్చుని అయితే భోజనం అయితే ఇలా చేసేస్తున్నాము. చాలా సంతోషంగా గడిపిందండి ఒక్కరోజు. చాలా బాగుంది మొత్తం మా కుటుంబం అంతాని. దీంట్లో కొంతమంది మిస్ అవ్వారండి, ఇంకా ఉంటారు. మా అమ్మాయి చూడండి గారెత్తంటే నవ్వులుతుంది, తింటలేదు అసలు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మావయ్య గారు, ఇంకా తమ్ముళ్ళు, చిన్నాన్న, ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నారు. వీడియో తీస్తున్నాను, అటు తీసుకోంటున్నారు. ఇంకా చిన్నమ్మ అక్కలు అందరూ కూర్చున్నారండి. ఇంక మేమైతే భోజనం అయితే చేసేసాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.